హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. పారెంటింగ్ టెక్నిక్స్‌లో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అయితే తల్లిదండ్రులు మోడలింగ్ చేయాలి అంటాం. సార్ మోడలింగ్ ఏంటి సార్? మేము ఈ ఏజ్‌లో మోడలింగ్ చేయడం ఏంటిదంటే, నథింగ్ బట్ యూ షుడ్ బి ఎ మోడల్. అంటే మీరు మీ పిల్లలకి మోడల్ ఉండాలి. అంటే మీ ప్రతి విషయాన్ని మీరు ఏ విధంగా అయితే ఇంట్లో మూవ్ అవుతున్నారో, మీ చుట్టుపక్కల వాళ్ళతోటి మూవ్ అవుతున్నారో, మీరు ప్రతి విషయాన్ని వారు గమనిస్తా ఉంటారు. సార్ ఇది మాకు తెలవదా? తెలుసు కరెక్టే. కానీ మీ ప్రతి మూవ్‌మెంట్ పిల్లల యొక్క ప్రవర్తన మీద ప్రభావం చూపెడుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లేదా వ్యవహరిస్తున్నప్పుడు కోపంగా ఉన్నట్టయితే వారు కూడా అదే నేర్చుకుంటారు. మీరు సౌమ్యంగా మాట్లాడుతున్నట్టయితే వారు కూడా సౌమ్యంగా ఉంటారు. మరి ఈ విషయాన్ని గమనించాలి. దీన్నే మనం ఏమంటాం? మోడలింగ్ అంటాం. అంటే పేరెంట్స్ షుడ్ బి మోడల్. మనం చూస్తుంటాం చాలా సార్లు మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు గమనిస్తా ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరనుకోవచ్చు ఒక 1 ½ ఇయర్స్ చైల్డ్ కూడా, చిన్న పాప కూడా తల్లి ఏ మూడ్‌లో ఉన్నదని గమనిస్తుంది. తల్లి గిట్ట వర్క్ ప్రెషర్‌లో ఉందా? విసుక్కుంటుందా? అని. ఒక 1 ½ ఇయర్ చైల్డ్ గమనించినట్టయితే, మరి మీ పిల్లలు కొద్దిగా పెద్దయిన వారు మీ ప్రతి ప్రవర్తనను కూడా అసెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్తాం. ఎవరన్నా వస్తే మీరు లేరని చెప్పమంటాం. అంటే మనమే అబద్దాలాడతాం. ఇట్స్ ఎ మోడల్. ఆ అబద్ధాన్ని వాడు కూడా ఇంకో వేరే దగ్గర చెప్తా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సార్లు చూసాను. లేదా గమనించాను. నా పిల్లలు నేను చిన్న ప్రైమరీ స్కూల్‌లో చెప్తున్నప్పుడు, నేను టక్కేసుకొని వెళ్తే వాళ్ళు కూడా టక్కేసుకొని వచ్చేవాళ్ళు. ఎందుకంటే నేను సార్ లెక్క కనిపియాల. సో, మోడలింగ్ ఈస్ నథింగ్ బట్ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, మన వ్యవహారాల్లో కావచ్చు, నడవడిలో కావచ్చు, ప్రతిది కూడా వారిని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది కాబట్టి, పిల్లల ముందు మనం ఏ పని చేస్తున్నా ఒక పద్ధతి ప్రకారము వాళ్ళకు అనుసరణీయ మార్గం లెక్క ఉండాలి. అయితేనే పిల్లలు రేపు ఏమవుతుందంటే, కొన్నిసార్లు మనం ఒకవేళ తప్పు చేసి వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేస్తే, మీరలా చేయలేదా అని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా సో, పేరెంట్స్ షుడ్ బి మోడల్. అయితే అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఇంట్లో ఉన్న ఎవరైనా కూడా మీ యొక్క ప్రవర్తన ద్వారా ఒక ఏమంటే స్టాండర్డ్ సెటప్ చేయండి. మా నాన్న చాలా క్రమశిక్షణ వ్యక్తి. అన్ని పద్ధతి ప్రకారం చేస్తాడు. మా అమ్మ చాలా ప్రేమగలది. అనేక విషయాలు నాకు చెప్తది. ఈ విధమైన ఆహ్, ప్రవర్తన పిల్లల్లో రావాలి. అంటే తల్లిదండ్రుల పట్ల ఆరాధన భావం పెరగాలంటే మనం ఒక మోడల్‌గా ఉండాలి. సో, దయచేసి ఈ అంశాన్ని గమనిస్తారని ఆశ్ ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మరొక పేరెంటింగ్ టెక్నిక్‌లో. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా.